హాయ్ అండి, అందరు మంచిగా ఉన్నారా? ఈరోజైతే మా ఆయన చేపలకైతే అద్దన్నంగా అయితే పోయిండు. అయితే మధ్యాహ్నం అయితే ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడైతే వచ్చిండు. ఫుల్ ఎండ కొడుతుంది. ఈ ఎండకు అద్దన్నంగా పోయిండు. ఈ చేపలు అయితే చెరల నీళ్ళు లేక చనిపోతున్నాయట. అంటే మక్కలకు పెడుతురు ఆ చెర్లల్లో మోటార్లు వేసి. అట్లా నీళ్ళు తొందరగా గుంజుకపోయి ఇక చేపలు అయితే ఎక్కువ మట్టుకు చచ్చిపోయినాయట. ఇక బ్రతికుండేటి అందులో కొన్ని అయితే ఉన్నాయి, కొంచెం తట్టుకునేటి. ఇక వాటిలో ఇదైతే షింగు, మేమైతే షింగులు అంటాం వీటిని. ఇక వాటికి కొంచెం సైడ్లో ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళతోటి కొడితే మాత్రం తేలు కుట్టినంత మంటలు వేస్తుందట. మా ఆయనకైతే ఒక 5-6 అయితే కుట్టినాయి. మండుతున్నాయి అనుకుంటూనే పడుతూనే ఉన్నాడు. ఇక ఇవి బుట్టిలు వేసుకురాలేడు, సంచి తడుపుకొని బొంత సంచులను అయితే పెట్టుకొచ్చిండు. వాటికి నీళ్ళ పదన ఉంటుందని అందులోకెళ్ళి తీసి అయితే బకెట్లు అయితే వేస్తుండు. ఇక మొన్నటిదాకానేమో మళ్ళీ ఊరి దగ్గర నుంచి ఎట్లా పట్టారు, ఇప్పుడు కొంచెం దూరం ఉంటుంది. అందుకని బగ్గ దూరం ఉంటుంది, ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. కాకపోతే తవ్వం అయితే మంచిగా ఉండదు. అట్లనే వద్దన్నా కానీ చూసి వస్తానైతే పోయి తీసుకొచ్చిండు. ఇన్ని గానం అయితే ఉన్నాయి, ఒక 2-3 కేజీల దాకానైతే ఉన్నాయి. ఇవి వీటితో పాటు బంగారు తీగలు ఉన్నాయి కదా తెల్లటి, ఇవైతే చనిపోయినాయి. మిగిలినవి అయితే పంకిడి గన్లు ఉన్నాయి, మార్పు గళ్ళు ఉన్నాయి. అవి అయితే పానంతో ఉన్నాయి. ఇక సంచులైన అయితే ఉన్నాయి, అయితే తీసిండు. మొత్తం అయితే బకెట్లు వేసిండు. కడిగినాం మళ్ళీ డ్రమ్ములకు చేంజ్ చేద్దామని. ఇక బురద గిట్లా మింగుతాయి కదా, అవంతా తీసేస్తాయి. ఇప్పుడు ఇక ఇంట్లో వదిలేసినాక మంచి ఫ్రెష్ నీళ్ళలోనైతే వేస్తే ఒక 2-3 రోజుల దాకా అయినా మన దగ్గర అట్లనే ఉంటాయి. ఇక మా పిల్లలకైతే ఇష్టం. ఇలా ముళ్ళు అయితే ఉండే షింగులనైతే చూడండి ఎట్లా ఆడుతున్నాయో. ఇవైతే ఇప్పుడు డ్రమ్ములకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇక ఇంట్లో ఆడతాయి. ఇక మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని అయితే అమ్ముకోవచ్చు. ఇక మేమైతే షింగులం అయితే వండుకుంటాం అనుకున్నాం. అవి టేస్ట్ బాగుంటాయి. కాకపోతే అవి చెర్లల్లో ఉంటే కూడా మా వాళ్ళు ఎక్కువ మట్టుకు దిగదందుకు ఇష్టపడరు. అవి కుడితే మాత్రం తేలు కుట్టినంత మంటలు వేస్తుందట. అందుకనే అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడికైతే పట్టడానికి కూడా పోరు కొంతమంది అయితే. మంట మరి విపరీతంగా ఉంటుంది, తట్టుకున్నాడు కష్టమని. ఇక మా ఆయన అయితే అదనంగా మరి పోయి పట్టుకొచ్చింది ఈరోజు. కూరకు టేస్ట్ బాగుంటుందని. చూసేయండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.